వాళ్ళంతా పేదలు. వారికి జన్ధన్ అకౌంట్స్ తెరిచారు. మొన్నటిదాకా బ్యాంక్ అకౌంట్స్ లో జీరో బ్యాలెన్స్. నవంబర్ 8 తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆ అకౌంట్స్ లోకి వేలు లక్షలు జమయ్యాయి. భారీగా డిపాజిట్లు వచ్చి చేరాయి. అవి కోట్లలో ఉన్నాయి. దాంతో పరిమితి మించిన అకౌంట్స్ పై ఐటీ శాఖ నజర్ పెట్టింది. పేదలందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అమౌంట్స్ నేరుగా వారికే చేరాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి జన్ధన్ ఖాతాలను తెరిపించింది. అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో 1435 బ్యాంకు శాఖలుండగా వాటిల్లో 17,49,000 అకౌంట్స్ ఓపెన్ చేశారు అధికారులు. ఇలా తెరిచిన అకౌంట్స్ లో దాదాపు 40% అంటే 7,20,000 అకౌంట్స్ నవంబర్ మొదటి వారం వరకు జీరో బ్యాలెన్స్ లో ఉన్నాయి. అయితే నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దీ తర్వాత ఈ పేదల అకౌంట్స్ లోకి కోట్లలో డబ్బొచ్చి చేరింది. ఒక్కో అకౌంట్ లో 50,000 నుంచి ₹1,00,000 దాకా జమ అయ్యాయి. ఇలా ఒక్క సిటీలోనే 900 కోట్ల రూపాయలు జన్ధన్ అకౌంట్స్ లోకి డిపాజిట్ అయ్యాయి. జన్ధన్ ఖాతాలు కేవలం పేదలనుద్దేశించినవి. అందులో డిపాజిట్ 50,000కు మించితే అది సాధారణ ఖాతా కిందకు మారిపోతుంది. దీంతో ఆ అకౌంట్ హోల్డర్ కి వర్తించే కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా రద్దవుతాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా మంది నల్లధనం కుబేరులు ఇలా పేదల అకౌంట్లను వాడుకుంటున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు భావిస్తున్నారు. 50,000 జమ చేయించుకుంటే ఒక రేటు, లక్షకైతే మరో రేటు చొప్పున కమిషన్ ఇచ్చేందుకు వీళ్లు బేరాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా జన్ధన్ అకౌంట్లలోకి పెద్ద మొత్తంలో అయిన డిపాజిట్లపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నజరు పెట్టారు. బ్యాంకర్లు కూడా ఈ డిపాజిట్స్ ఎలా వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. అవసరమైతే ఖాతాలను స్తంభించనున్నారు. ఈ ఖాతాలలో 2.5 లక్షలకు మించిన వాటిపై ఆదాయం పన్ను శాఖ ట్యాక్స్ విధించనుండగా పేదలు, సామాజిక పింఛన్లు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందంటున్నారు బ్యాంకర్లు. బ్లాక్ మనీ హోల్డర్స్ ఇచ్చే కమిషన్ కోసం ఆశపడొద్దని హెచ్చరిస్తున్నారు.